ఏం చేస్తున్నావు? మిత్రమా, ఓహో, ఈ రంభా ఊర్వశి కిలోత్తమే వస్తున్నారా? మేము ఒక్కసారి అసలు వేసు. సరే ప్రభు. నీ పేరు రంభా ఊర్వశ? అమ్మా, నీది ఈ గొలుసు ఎంత ముట్టుకున్నదమ్మా? నీ చెవుల కమ్మ ఎంత ముట్టుకున్నది? నీ చీర ఎంత బాగున్నది? మరి అదెంత బాగున్నదో. అమ్మ, నేను ఉన్నట్టే అంట. అవ్వ తోడు, కొడుకు తోడు, కడుపు తోడు. నేను అన్నదేమన్నా తప్ప? అంటే నీ కడుపులో మనసు ఎంత మంచిగా ఉన్నదో అన్న. అమ్మా, మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడికి పోతారో నీ కాస్త మీరు లోపలికి బయట పెట్టుర్రమ్మా. మాకు దేవేంద్ర స్వామి నుంచి మాకు వార్త వచ్చినది. దేవేంద్ర స్వాముల వారి నుండి వార్త వచ్చాది. దుర్వాస మహాముని గురించి మీరు వచ్చారా? అందుకే మీరు బయలుదేరి వచ్చుతున్నారా? మా గాన నాట్య కళను చూపించడానికి అమ్మాయి మహాముని వేయించేసి ఉన్నాడట. సరే, మేము వెళ్ళి మా నాట్యం ప్రదర్శించవలేను. సరే, నువ్వు బయలుదేరండి. గిరిజా శంకర కరుణా సాగర తనయ భక్తులపై చాలిలేవా. గిరిజా శంకర కరుణా సాగర తనయ భక్తులపై చాలిలేవా.
ఒసగిన దేవరా ఒసగిన దేవదేవ బ్రోవరామ గిరిజ శంకర కరుణాసాగర మదరాపురము తిరుమలి క్షేత్రము మదరాపురము తిరుమలి క్షేత్రము నడిచే రైలు బండికే కలసి మదరాపురము తిరుమలి క్షేత్రము వెండి కొండ నిగనిగలు వెలుగుతున్నా కన్నివారమైన నీవు జీవయల్లా కన్నము దేవరా నిండుగా బ్రోవరా కన్నము దేవరా నిండుగా బ్రోవరా మా పైన నీవు కరుణ చూపా గిరిజా శంకర కరుణాసాగర సమయ భక్తుల జాలి లేరా తెలియదని ఇప్పుడు మన దేవనాయకుడి దగ్గరికి వెళ్దాం. చల్లగా వర్జిల్లి నువ్వు అందరూ వస్తుంది అమ్మ పిచ్చిన కారణమేమో విన్నవించండి. బ్రహ్మవసులారా దేవనాయక బ్రహ్మవసులిటు వినుడి వైనంబున నామదిగనుడి బ్రహ్మవసులిటు వినుడి వైనంబున నామదిగనుడి సంబరముగా నామౌని నా సంరగించు మదిగుని సంబరముగా మౌని మరి సంరగించు మదిగుని నా జంబుదలు పవనకూని నా జంబుదలు పవనకూని మరి నా పలుకులు మీరండి బ్రహ్మవసులిటు వినుడి వైనంబున నామదిగనుడి బ్రహ్మవసులారా రాజ్యం నుండి ఆ మునుగుల వారు మా దేవలోకము వచ్చారు. మీ ఆట నాట్యము చూసి ఆయన మనసు తృప్తిపడలాగా ఉండవాలని మన కోరికతో మన దేవలోకము వచ్చాడు. ఆ స్వామి ముందు మీరు నాట్యము వేయవలను. దేవనాయకుడు తృప్తిపరచాలంటున్నారా స్వామి? అవును. అన్వేషించండి. ఆ యొక్క దుర్వాస మహాముని దగ్గర నాట్యం చేసి మీకు గొప్ప పేరు తెచ్చడం. అవును. పాపమెరుగని గనుడు
ఏమంటున్నావు దేవనాయక? బ్రహ్మవృతులారా, ఆ, ఆ స్వామి చిన్ననాడు నుండి ప్రేమ పెళ్లి లేని వాడు. ఆ స్వామికి చాలా కోపం ఎక్కువ ఉంటుంది. మీరు నాట్యం చదివి రావాలని కానీ మీరు ప్రేమించమని పెళ్లి చేసుకోమని కోరితే ఆ మౌనేంద్రుడు శాపం ఇస్తాడు. ఆయన ఎట్లా పలికినా మీకు అర్జునే అవుతుందాగా. అదేవిధంగా నేడు మీ నాట్యము చూడు. భయంకర నేడు మీ నాట్యము చూడు. వినమ్మ మౌని ఈ రంజిల్లకూని. నైజముగను మామదిని వన్నాది పేట శ్రీహరిని. శ్రీహరిని నటి పూజింతుము ప్రభుము. ఆది భయంకర నేడు మీ కాగ్యత మెదిలమ చూడు. వారి భావము రంజిలో చేసి తృప్తిపరుస్తాం మునేశ్వర. సరే బ్రహ్మవృతులారా, మీరు చెప్పిన విధానాన్ని నేను చేయాలని కానీ ఆ స్వామిని మీరు కించపరిచినట్టు ఏం మాటలు అనకుండా రావణుడు స్వామి. సరే అట్లనే అదేవిధంగా స్వామి, మీరు ఈ పీఠం పైకి కూర్చొని మా అనుభవ రోజులు మెదించాను. వారి ఆట పాటలు చూసి మీరు ఆనందపరిచి మీ రాజ్యం వెళ్ళండి. మంచిది. ఆ విధమైనదే నల్లగా వర్దిల్లు దేవకాంతలారా. రాజకుమార రఘుపతి. రాజకుమార రఘుపతి. రాజకుమార రఘుపతి. రాజకుమార రఘుపతి. మనము ఈ మౌనీశ్వరుని మనం నాట్యం చేసినాను కలిపినాం. కథల కమ్మిదలకై ఉన్నాడు. అమ్మ సిగ్గుపడకండి, మంచిగా మొత్తం చూపెట్టండి మీది నాడు. చెలిమని ఇతని స్త్రీల గురించి ఏం తెలియదా? ఏం తెలుస్తుంది? ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను పిల్లాడు.